పోను పోను తిరుమల వెంకన్న స్వామి అంశంలో రాజకీయంగా వైసీపీని దెబ్బ కొట్టడానికి వాడటం ప్రారంభించింది తెలుగుదేశం చంద్రబాబు గారు. దానికి కౌంటర్గా వీళ్ళకి సంబంధించిన లోపాలు ఎత్తి చూపెట్టేటటువంటి దానికోసం నిరంతరం ప్రయత్నిస్తోంది వైసీపీ. దానికి అనుగుణంగా వీళ్ళకి ఆధారాలు దొరుకుతూ వస్తున్నాయి. అందులో ఇవాళ తాజా సంచలనం, ఆ మధ్యకాలంలో బాగా గొడవ చేసిందండి పరకామణి. నేను అప్పుడే ఆ అంశానికి సంబంధించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను పలు దఫాలు. ఏంటది పరకామణిలో అక్కడ ఉన్నటువంటి అంటే జియంగారు ఆశ్రమంలో పనిచేసేటటువంటి ఒక సూపర్వైజరు ఖచ్చితంగా ఆ పరకామణిలో డబ్బులు లెక్కించే ప్రదేశంలో ఆశ్రమం తరపున ఉండాలి. అలా ఉండేటటువంటి రవికుమార్ అనేటటువంటి వ్యక్తి సూపర్వైజర్గా చేస్తుంటాడు. అతను తన దగ్గర ఉన్నటువంటి పాకెట్స్లో స్పెషల్గా ఉన్నటువంటి పాకెట్స్, అది ఎవరికి కనిపించిన పాకెట్స్లో అమెరికన్ డాలర్స్ ఏవైతే ఆ హుండీలో పడతాయో ఆ డాలర్ల వరకు తెచ్చుకోవడం అనేది అలవాటు చేసుకున్నాడు. అది మిగతా అందరినీ చెక్ చేస్తారు, ఇతన్ని ఎందుకు చెక్ చేయలేదో తెలియదు. పలు దఫాలు అతను అట్లా తెచ్చుకున్నాడు. అట్లా ఒకసారి చెక్ చేస్తున్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ధర్మారెడ్డి ఈవోగా ఉన్నటువంటి సందర్భంలో, వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో డబ్బులు దొరికినాయి అతని దగ్గర. ఎంత అంటే $8 సంబంధించినటువంటి దాదాపుగా $800 నోట్లు అనమాట. 800 టోటల్గా 72,000 విలువైనటువంటి డబ్బులు అతని దగ్గర దొరికినాయి. ఆ 72,000 విలువైనటువంటి డబ్బులు దొరికినప్పుడు అతన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో నిలబెట్టి జైలుకు పంపిస్తామనేటప్పటికీ బోరును ఏడ్ చేస్తే అతని కుటుంబ సభ్యుల్ని పిలిపిస్తే ఆ కుటుంబ సభ్యులను ఒక రూమ్లో ఈ రూమ్లో ఇతన్ని పెట్టేటప్పటికి అది బ్రాహ్మణ కుటుంబం, ఆశ్రమానికి సంబంధించి సుదీర్ఘకాలపు అనుబంధం ఉన్నటువంటి కుటుంబం అయ్యేటప్పటికి మా జీవితాలు నాశనం అయిపోతాయంటూ కాళ్ళ వేళ్ళ పడతా మా ఇట్లాంటిదైతే కనుక మాకు అసలు ఆస్తే వద్దంటూ ఆ ఆస్తి అంతా స్వామివారికి రాసి ఇచ్చేస్తామని చెప్తే ఎంత అని చూస్తే అతను ఇట్లా సంపాదించిన డబ్బులు వివిధ చోట్ల భూములు కొనడం, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు, అధికారిక లెక్కల ప్రకారమే 14 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు, అనధికారిక లెక్కల ప్రకారం ఇంకా భారీగా అది 50 కోట్ల 70 కోట్ల 100 కోట్ల లెక్కేసుకోవాల్సినటువంటి సొమ్ములు అతని దగ్గర ఉన్నాయి అని గుర్తించి అదంతా రాయిపించారు గుడికి. ఎలాగా ఈ విషయంలో అతనేమని కోరుకున్నాడు, ఒక ఇల్లు తనకి ఉంచి తన పేరునున్న మిగతా ఆస్తులంతా గుడికి ఇచ్చేసేటట్టు, అలాగే అతనికి సంబంధించి కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపించకూడదు అనేది అతని వైపు నుంచి వాళ్ళ కుటుంబం వైపు నుంచి రిక్వెస్ట్ని పోలీస్ డిపార్ట్మెంటు, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్, ఈవెన్ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఒక న్యాయమూర్తిగా పనిచేసిన తెలుగువారికి కూడా ఈ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తే దేవుడికి అంత చక్కగా సంపద వస్తున్నప్పుడు ఇదేముంది, కనీసం 10 రోజులు జైలు కూడా వేయరు, లేదా ఫస్ట్ ట్రిప్ అని చెప్పేసి వదిలిపెట్టేస్తారు. కాబట్టి దేవుడే ఇట్లాగా వాళ్ళకి సంబంధించింది మొత్తం తిరిగి తీసుకోవడానికి వీలవుతుందంటూ ఆ అంశానికి సంబంధించి రిజిస్ట్రేషన్ వాల్యూ అయిన లక్షల రూపాయల డబ్బులు కూడా ఆ న్యాయమూర్తి గారే పెట్టుకున్నారు. దాంతో అప్పుడు సెటిల్మెంట్ అయింది లోక్ అదాలత్లో చట్టబద్ధంగా. అటు ఏది పాలక మండలిలో నిర్ణయం తీసుకుని ప్లస్ ఇది కూడా. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆ పరకామణి కేసుని సెటిల్ చేయడం తప్పు అంటూ కేసు పెట్టినటువంటి సందర్భం. దాంట్లో చివరికి హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా వాస్తవంగా లోక్ అదాలత్లో వాటి మీద రివ్యూ చేయడం ఉండదు, కానీ ఇది అసలు లోక్ అదాలత్లో విచారించదగ్గదా అన్నటువంటి దాన్ని కూడా చూడాలంటూ న్యాయమూర్తి గారి ఆదేశాలు ఇవన్నీ నడిచినాయి. ఇప్పుడు సీన్ మారినటువంటి సిచ్యుయేషన్ ఏంటయ్యా అంటే పరకామణిలో తాజాగా కూడా దొంగతనాలు జరిగినాయి. అంటే ఆ కేసులో అదేదో వైవి సుబ్బారెడ్డి ఆ డబ్బులు తినేసి, వాస్తవంగా అయితే కనుక కోట్ల రూపాయల డబ్బులు టీటీడీకి వచ్చినాయి. జరిగిందల్లా ఏంటంటే శిక్షించకపోవడం, అతన్ని శిక్షించకపోవడానికి కారణం ఇందాక నేను చెప్పినట్టు. బట్ అది తప్పు, ఎందుకు శిక్షించరు అని చెప్పి అదేదో సుబ్బారెడ్డి ఇంట్లోనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాళ్ళని కాపాడారన్నటువంటి విధంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి ఒక లడ్డూ లాంటి అవకాశం దొరికింది. మనకెవరికైనా తెలుసా, ఈ 2025 సంవత్సరంలో తిరుమలలో ఈ పరకామణి లెక్కింపుల్లో బంగారం చోరీకి గురైంది, అలాగే ఇతర ఆస్తులు చోరీకి గురైనాయి అని ఎవరికైనా తెలుసా? మామూలుగా అయితే ఇప్పుడు పరకామణిలో దొంగతనం జరిగిన పేపర్లో టీవీలో వస్తుంది అంతా ఉంటుంది కదా, ఎక్కడా రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం మరి ఇప్పుడున్నటువంటి పాలక మండలికి కానీ పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ ఎందుకు వచ్చింది? అట్లాంటి విషయాలు ఛార్జ్షీట్తో సహా ఇప్పుడు బయటపెట్టినటువంటి అంశం సంచలనం సృష్టిస్తోంది.
ఇవాళ ఈ ఇష్యూ కొత్తగా చర్చకి తీసుకొచ్చినటువంటి ఇప్పుడు దీంతో వాస్తవంగా ఇందులో బీఆర్ నాయుడు గారికి ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు దీంతో సంబంధమా అని ప్రశ్నిస్తున్నది ఇటు వీళ్ళు. వెంకటేశ్వర స్వామికి సమర్పించినటువంటి బంగారం సుమారుగా 645 గ్రాముల బంగారం చోరీ జరిగింది. దాని నెట్వర్త్ వచ్చి 98,67,945 రూపాయలు. సిల్వర్ ఎంత జరిగింది? సిల్వర్ 157 గ్రాముల సిల్వర్ దొంగతనం జరిగింది. ఏమేం దొంగతనం జరిగినాయో కూడా చెప్తా, నాకండి వివరాలు అన్నీ చెప్తా. ఒక గోల్డ్ బిస్కెట్, 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్, నెంబర్ వచ్చి AG184789. తరువాత 4 బంగారు గాజులు, బంగారు గాజులు కూడా ఎత్తేసారు. తరువాత 3 గుండ్లు కలిగినటువంటి 40 గ్రాముల మంగళసూత్రం. తరువాత మామిడి మొగ్గ మోడల్ చైన్ 37 గ్రాములు, నల్ల పూసలు 9 గ్రాములు, ఓం సింబల్గా ఉన్నటువంటి గోల్డ్ డాలర్ 1 గ్రాము, అదేవిధంగా చెవికుండేటువంటి కమ్మలు బుట్ట మోడలు 8 గ్రాములు. ఇదంతా రమారమి ₹1 కోటి విలువ చేసినటువంటి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా, బీఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా ఉండగా శ్రీవారి హుండీలోనేటువంటి బంగారు ఆభరణాల చోరీ జరుగుతుంది. ఈ వార్త ఎందుకు మాధ్యమాల్లో రాలా? పరకామణి అంశంలో మీరు ఎన్నో దారుణాలు, దౌర్జన్యాలని వీడియో ఫుటేజ్ చూపించారు కదా. అదే పరకామణిలో ఇన్ని చోరీలు జరుగుతుంటే దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ ఎందుకు బయటికి తీసుకురాలా? ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత కూడా ఈ కేసు వివరాలు ఎందుకు ప్రజా బాహుల్యంలోకి రాకుండా బీఆర్ నాయుడు గారు ఎందుకు అడ్డుపడ్డారు? ఈ దొంగతనం ఎవరి ప్రోద్బలం వల్ల జరుగుతుంది? ఈ చోరీల వెనక ఎవరున్నారు? ఎవరి ఆశీస్సులతో ఈ దొంగతనాలు శ్రీవారి హుండీలో జరుగుతున్నాయని అడుగుతున్నాం. దాంతోపాటు ఇంకా ఆశ్చర్యం సార్, ఈ దొంగతనం చేసినటువంటి ఈ పవిత్రమైనటువంటి శ్రీవారికి ఇచ్చినటువంటి ఈ ఆఫరింగ్స్ని ఖజానా జ్యువెలరీలో, మలబార్ జ్యువెలరీలో, జోయలికర్ జ్యువెలరీలో అమ్మేసేటువంటి దౌర్భాగ్యం కూడా జరుగుతుంది సార్. దానికి సంబంధించిన వివరాలు మలబార్ గోల్డ్ ఉన్నాయి సార్, ఇవ్వండి సార్, చెప్తున్నాను సార్. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఇచ్చినటువంటి దాని ప్రకారం కట్టింది సబ్ ఇన్స్పెక్టర్ చలపతి జనవరి 12, 2025 దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ. దీంతో పాటు ఇది జరుగుతుందనే విషయం కంప్లైంట్ కాపీ ఎవరిచ్చారు? జి దామోదర్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్, సెక్టార్ 1, టీటీడీ దేవస్థానం. ఆయన 11/1/2025 ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా, టీటీడీ చైర్మన్గా మీడియా వ్యాపారైనటువంటి బీఆర్ నాయుడు గారు ఉండగా ఈ రోజు ఇటువంటి దారుణాలు, కేజీలకు సంబంధించినటువంటి బంగారు తెలిసి ఆన్ రికార్డు ఇలాగా చోరీ గురి అవుతుంటే, అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో విదేశీ కరెన్సీ 72,000 రూపాయల వాల్యూ చేసే విదేశీ కరెన్సీ చోరీకి గురైతే దాన్ని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ రంగులు పులివి నేరుగా సుబ్బారెడ్డి గారి పైన, కరుణాకర్ రెడ్డి గారి పైన, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన చిరువలు పలువలు చేసి మీరు రాజకీయం చేశారు కదా. ఈరోజు నేరుగా ₹1 కోటి విలువ చేసినటువంటి శ్రీవారికి ఇచ్చినటువంటి బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి భక్తులు సమర్పించిన ఆధారాలు మేము చూపిస్తూ అడుగుతున్నాం. ఈ మహాపాపం, ఈ మహా అపచారం, ఈ మహాపాతకం చేసినటువంటి బీఆర్ నాయుడు గారు ఇది బేసిక్గా అయితే ఇందులో చైర్మన్కి సంబంధం ఉండదు, ఈఓకి సంబంధం ఉండదు. ఓన్లీ ఇప్పుడు ఎందుకు ఇంత రచ్చ అవుతున్నది అంటే, ఇంతకుముందు ఆ సీసీటీవీ ఫుటేజీలు ఇవన్నీ ఎందుకు మాయం చేసేశారు అంటూ పెద్ద ఎత్తున ఇష్యూ క్రియేట్ చేశారు. వాస్తవంగా అయితే కనుక అప్పుడు డబ్బులు రికవర్ చేసేయడం కాదు, ఆ 7,000 అతని దగ్గర ఉన్న 72,000 రికవర్ చేయడం పెద్ద కష్టం కాదు, అది వెంటనే వచ్చేసినాయి అప్పుడే. కానీ అతన్ని శిక్షించలేదు మీరు. ప్లస్ అతని దగ్గర ఉన్న ₹1,00,00,000 ఆస్తులు సీజ్ చేశారు, తీసేసుకుని టీటీడీకి రాయించారు. దాదాపు 100 కోట్ల విలువైనటువంటి ఆస్తులు రాయించారు. రికార్డెడ్గానే 14 కోట్ల రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్నటువంటి ఆస్తులు రాయించారు. అంత ఆస్తులు రాయించినప్పుడు కూడా వైసీపీని దోషులుగా చూపించి అతన్ని శిక్షించలేదన్నారు అన్నటువంటిది వీళ్ళు ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు,
చక్కగా అవును మేమైతే వాళ్ళని శిక్షించాం కదా, ఇదిగో విజిలెన్స్ ఆఫీసర్ కేసు పెట్టాడు, తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు, రికవర్ కూడా చేశారు కదా అంటారు వీళ్ళు. అంతవరకు కరెక్ట్. కానీ ఇది ప్రజలకు ఎందుకు తెలియనివ్వలేదు? ఆ రోజున రవికుమార్ది ప్రజలకు తెలియనివ్వలేదు వాళ్ళు. అప్పుడు పేపర్లలో వచ్చింది, వచ్చాక అధికారికంగా లోక్ అదాలత్లో దాన్ని సెటిల్ చేయడాన్ని దోషత్వం చూపించారు. కానీ అదంతా పేపర్లలో వచ్చింది, టీవీల్లో వచ్చింది. కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు. ఇప్పుడు అసలు సీసీటీవీ ఫుటేజ్ బయటకు పెట్టలేదు, అలాగే ఈ అంశాలను వెలుగులోకి రానియలేదు. అసలు లాజిక్ అదనమాట. ఇప్పుడు ఇందులో నాయుడు గారికి ఏదో సంబంధం ఉంది, చంద్రబాబు గారికి ఏదో సంబంధం ఉందంగా, ఆ రోజున దాన్ని జగన్ నుంచి అందరికీ అంటగట్టారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు వాళ్ళకి అంటగడుతున్నటువంటి ప్రశ్న ఉన్నది తప్పించి ఇందులో అప్పుడు దొంగతనమైన ఇప్పుడు దొంగతనమైన అప్పుడు రికవర్ చేశారు, ఇప్పుడు రికవర్ చేశారు. అప్పుడు ఆస్తులు కూడా అతని దగ్గర నుంచి 100 కోట్ల దాకా లాక్కున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి అసలుది కూడా బయటికి తెలియకుండా చేశారన్నట్టుంది ఇష్యూ.